ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ ఆరాధన అనేది ప్రపంచమంతా ఘనముగా జరుపుకునేది. అలాగే మనము కూడా యేసుని ఘనంగా మనం ఆరాధించుకుంటూ ఉన్నాం. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట అని దాని అర్థం. మరి క్రీస్తును మనం ఎంతవరకు ఆరాధిస్తూ ఉన్నామో, ఎందుకు యేసు ప్రభు శరీరధారిగా అసలు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని వాక్యము ద్వారా కొన్ని విషయాలను మనం ధ్యానించుకుని మన జీవితంలో ఒకవేళ సరిచేసుకోవలసినవి ఉంటే వాటిని సరిచేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలను చూస్తే, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ఇక్కడ ఒక సంతోషకరమైన వార్త మీకు తెలియపరుస్తూ ఉన్నాను అని దూత చెప్తా ఉంది. యేసు ప్రభు శరీరధారిగా వస్తే ఏంటి ప్రజలకు కలిగే సంతోషం ఏమిటి, ప్రజలకు కలిగే ఆనందం ఏమిటి అని అంటే అక్కడే రాయబడింది, ఆయన రక్షకుడుగా వచ్చాడు గనక. ప్రైజ్ ది లార్డ్. ఆయన రక్షకుడుగా వచ్చాడు. మనల్ని రక్షించటానికి ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. కానీ ఏదో నేను దేవుణ్ణి అని కనబరుచుకోవటానికో, లేదా దేవుని కుమారుణ్ణి అని బయలుపరుచుకుని అందరితో కనబడి ఏదో చెప్పుకోవటానికో యేసు ప్రభు ఈ లోకంలోనికి రాలేదు. నశించిపోయే దానిని, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, నశించిన దానిని వెదికి రక్షించటానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. మరి దేవుని బిడ్డలారా, ఎవరు ఎందుకు నశించిపోతున్నారు? దేనిలో నశించిపోతా ఉన్నారు? దేనిలో నశించిపోయే వారిని ఆయన రక్షించటానికి ఈ లోకంలోనికి వచ్చాడు అని అంటే, లూకాసు వార్తలోనే 13వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తే, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. అంటే మారు మనసు లేని ప్రజలు నశించిపోతారంట. మరి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అని అంటే, మారు మనసు లేని ప్రజలందరికీ కూడా చక్కటి మారు మనసునిచ్చి, మారు మనసు అంటే ఏంటి? పాత స్థితి లేదా పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత ఆచారాలు మనస్సులు మనకి ఎన్నో ఉన్నాయి. మన హృదయాల్లో ఎన్నో క్రియలు ఉన్నాయి, మనకు అలవాట్లు ఎన్నో ఉన్నాయి. మారు మనస్సు అనేది మార్పు, హృదయములో మార్పు కలగటం, మనస్సులో మార్పు కలగాలి. అంతేకాని మనస్సులో మార్పు లేకుండా, హృదయంలో మార్పు లేకుండా నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను లేదా దేవునితో నేను నడుస్తున్నాను అని అనుకున్నందువల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనిషిగా రక్త మాంసముల చేత ఎందుకు ఈ లోకంలో జన్మించవలసింది వచ్చింది అని అంటే, మారు మనసు లేక ప్రజలందరూ నశించిపోతూ ఉన్నారు. ఆ నశించిపోయే ప్రజలకి మారు మనస్సు కలిగే విధంగా మాటలు చెప్పి, మారు మనస్సు వారి జీవితాలలో కలిగించి వాళ్లను రక్షించటానికి యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే లూకాసు వార్త 8వ అధ్యాయములో 23-24 వచనాలను చూస్తే, వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలి వాన సరస్సు మీద వచ్చి దోణి నీళ్లతో నిండి ఉన్నందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి గనుక ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మళమాయెను. హల్లెలూయా. మన జీవిత ప్రయాణంలో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దోణి అంటే మన జీవితానికి సాదృశ్యం అది. మరి మన జీవిత ప్రయాణంలో ఈ లోకమనే సముద్రంలో మన దోణి అనే మన జీవిత ప్రయాణంలో మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు
మన ధోనికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో అలలు కొడుతూ ఉన్నాయి, ఎన్నో ఆటుపోట్లు మన ధోనిని పడవేయటానికి ఇష్టపడుతూ ఉన్నాయి, పడదోయటానికి, త్రోసివేయటానికి ఎంతో ఆశ చూపుతూ ఉన్నాయి. ఇలాంటి జీవితం మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఎందుకు శరీరధారిగా జన్మించాడు అని అంటే, నీ ధోనిలోనికి ఆయన వచ్చి, నీ ధోనిలోనికి ఆయన వచ్చి ఏ గాలి పొంగులు, ఏ తుఫానులైతే, లేదా ఏ అలలైతే, ఏ సుడిగుండాలైతే నీ ధోనిను ముంచివేసి ఆనందపడాలని చూస్తూ ఉన్నాయో, ఏ సముద్రములో అయితే నిన్ను ముంచివేయాలని ఆశపడుతూ ఉందో ఆ సముద్రం, యేసు ప్రభు నీ ధోనిలోనికి వచ్చి ఆ సముద్రములో ఉన్న క్రియలను ఆపివేయటానికి, ఆ క్రియలలో నుంచి నిన్ను తప్పించి ఒక సంతోషకరమైన, ఆనందకరమైన జీవితాన్ని నీకు ఇవ్వటానికి, ఒక రక్షణకరమైన జీవితం నీకు కలుగచేయటానికి యేసు ప్రభు మనిషిగా, లేదా రక్త మాంసములు కలిగి ఈ లోకములో ఆయన జన్మించవలసి వచ్చింది. మనం ఎప్పుడు ఆలోచిస్తాం, ఎంతోమంది మనం చెప్పుకుంటూ ఉంటాం, ఏమని అంటే, యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే పాపాలను క్షమించటానికి వచ్చాడు, లేదా సిలువలో మరణించి మరణాన్ని తప్పించటానికి వచ్చాడు. ఇది మనం చెప్పుకునే వాడుక భాషగా చెప్పుకుంటూ ఉంటాం. అంతేకాదండి, మొదటిగా మనం చూసాం, మారు మనసు లేక లక్షల కొలది ప్రజలు, కోట్ల కొలది ప్రజలు నశించిపోతూ ఉన్నారు. వారందరికీ నిజమైన మారు మనసు ఏంటో చెప్పి, ఆ నిజమైన మారు మనసు అనుభవంలోనికి వారిని నడిపించి వాళ్ళని రక్షించాలనే యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. రెండవది, వారి జీవితంలో ఈ లోకమనే సముద్రములో, వాళ్ళ జీవితం అనే ధోనిలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణంలో ఈ లోకమనే సముద్రములో ఎన్నో సుడిగుండాలు, ఎన్నో అలలు లేదా ఆటుపోట్లు కలిగి ఈ ధోనిను ముంచివేయటానికి ఈ లోకమనే సముద్రం చాలా ఉత్సాహంగా ఉంది, కార్యాలు జరిగిస్తూ వస్తుంది, క్రియలు చేస్తూ వస్తుంది. గనకే యేసు ప్రభు ఎందుకు మనిషిగా ఈ లోకంలో జన్మించాడంటే, మన ధోనిలోనికి ఆయన రావాలి. మన ధోనిలోకి ఆయన రావాలి అని అంటే మనవలి శరీరధారిగానే ఆయన ఉండాలి గనక. ఎందుకంటే మనం అనుభవిస్తున్న శ్రమ లాంటిదో ఆయన రుచి చూసి దానిని అణిచివేసి, దాన్ని నెమ్మది పరిచేసి, ఇక తిరిగి నీ ధోనిను నీళ్ళల్లో ముంచకుండా, నీ జీవితం అనే ధోనిను ఆటుపోట్లతో కొట్టబడకుండా, ఎక్కడ అది పగిలిపోయే స్థితికి రాకుండా ఉండటానికి దేవుడు నీ ధోనిలోనికి వచ్చి దాని నుంచి, ఆ అపాయములో నుంచి, లేదా ఆ ఇబ్బందికర పరిస్థితిలో నుంచి, లేదా ఆ ఆటంకపరిచే పరిస్థితులలో నుంచి నిన్ను రక్షించటానికే యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. మూడవదిగా, ఎందుకు యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు అనంటే, అయ్యో వారికి శ్రమ, వారు కయీను మార్గమున నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. హల్లెలూయా. ఇక్కడ ముగ్గురు వ్యక్తుల్ని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఈ పత్రికలో ముగ్గురు వ్యక్తులను మనం చూస్తున్నాం. మొదటిగా కయ్యను నశించిపోయే జాబితాలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తాను నడిచిన మార్గము శ్రేష్టమైనదిగా లేదు గనక. శ్రేష్టమైన మార్గములో దేవునికి అర్పించవలసిన దానిని, శ్రేష్టమైన దాన్ని అర్పించవలసిన వాడు అర్పించక, శ్రేష్టమైన దానిని దేవునికి ఇవ్వక వేరే మార్గములో నడిచాడు గనక అతను నశించిపోయే గుంపులో చేర్చబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, బిలామును మనం చూస్తే, బిలాము దేవుని ప్రత్యక్షత కలిగిన వాడే, దేవునితో కలిసి నడుస్తున్నవాడే, దేవునితో మాట్లాడుతున్నవాడే. కానీ ఒక దినాన తన హృదయములో లోక సంబంధమైన బహుమానము పైన మనస్సు పడి, తన హృదయములో లోక సంబంధమైన బహుమానం సంపాదించుకోవటానికి ఇష్టము పుట్టి, కోరిక కలిగి
దేవుని మాటను తిరస్కరించాడు. దేవుని మాటను తిరస్కరించాడు. దేవుడు చెప్పినది వినకుండా దేవుని విసిగించాడు. లోక సంబంధమైన బహుమానం పొందే మార్గంలో పరిగెత్తటానికే ఇష్టపడ్డాడు. అందుకనే నశించిపోయే గుంపులో చేర్చబడిపోయాడు. మూడవదిగా కోరాహు అనే వ్యక్తిని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కోరాహు ఏం చేశాడు అంటే తిరస్కారం, దేవుణ్ణి తిరస్కరించారు. దేవుడు ఏర్పాటు చేసిన దానిని తిరస్కరించారు. దేవుడు ఏర్పాటు చేసిన కట్టడను తిరస్కరించేశారు. దేవుడు చెప్పిన విధంగా నడవకుండా మేమే గొప్పవారం లేదా మేమే పరిశుద్ధులం అనుకుంటూ వారికి వారే తీర్మానాలు చేసుకుని దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని మాటను తిరస్కరించేశారు. దేవుడు ఏర్పాటు చేసిన సేవకుణ్ణి తులనాడేశారు. అతన్ని బహుగా వ్యతిరేకించారు. అంటే దేవుని సేవకుని వ్యతిరేకిస్తున్నాము అంటే దేవుణ్ణి మనం వ్యతిరేకిస్తున్నాము. అది దేవుని చిత్తం. దేవుడు ఏర్పాటు చేయబడిన వ్యక్తి, దేవుడు నిలబెట్టిన వ్యక్తి గనక అతన్ని మనం తిరస్కరించామంటే దేవుణ్ణి మనం తిరస్కరించినట్టే. అతని మాటను తిరస్కరించామంటే దేవుని మాటను తిరస్కరించినట్లే. కనుక కోరాహు కుటుంబం అలా దేవుని మాటను తిరస్కరించి నశించిపోయే గుంపులో చేర్చబడింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? మరి కయీను వలె శ్రేష్టమైన ఆత్మ ఆరాధన అర్పించవలసిన నీవు శ్రేష్టమైన ఆత్మ ఆరాధన బలిని అర్పించక వ్యర్థముగా నువ్వు ఒకవేళ ఆరాధన చేస్తూ ఉన్నావా? వ్యర్థమైన ఆలోచనలతో ఆరాధన చేస్తూ ఉన్నావా? వ్యర్థమైన తలంపులు కలిగి ఆరాధన చేస్తూ ఉన్నావా? ఆలోచించుకో. నశించిపోయే గుంపులోనే నువ్వు ఉంటావు. నిన్ను రక్షించటానికే, దాన్ని ఆ మార్పు నీలో కలగ చేయటానికే, ఆ మారు మనసు నీకు కలగ చేయటానికే యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. బిలాము వలె ఒకవేళ నీవు కూడా దేవుని బహుమతి కలిగిన వ్యక్తివై, దేవుని ఆశీర్వాదములు పొందిన వ్యక్తివై, లేదా దేవునితో సహవాస అనుభవము కలిగి దేవునితో నడుస్తున్న వ్యక్తివై ఒకవేళ లోకాశలను కూడా నీ హృదయములో నింపుకొని, లోకాశలను కూడా నీలో ఉంచుకొని దేవుణ్ణి ఆరాధిస్తూనే లోకములో ఉన్న వాటిని కూడా నాకు కావాలి అని వాటి వైపు ఒకవేళ నువ్వు పరిగెత్తుతున్నావా? వాటి వైపు నువ్వు నడుస్తూ ఉన్నావా? వాటి కొరకు ఆశపడుతూ ఉన్నావా? బిలాము అలాగే ఆశపడ్డాడు. బంగారము కొరకు, వెండి కొరకు ఆశపడి దేవుడు నువ్వు వద్దు, వెళ్ళవద్దు అని చెప్తే కూడా ఒక్క మాటతో ఆగిపోకుండా మళ్ళీ 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 దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అయ్యా అయ్యా నన్ను వెళ్ళమంటావా అని అడిగాడు. అడిగితే దేవుడు ఆఖరికి నువ్వు వెళ్ళు అనే చెప్పాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా అలాంటి అనుభవం, లోకంలో ఉన్న వాటిని సంపాదించుకునే అనుభవంలో ఉంటూ అయ్యా నేను ఈ పని చేయనా లేకపోతే ఆ పని చేయనా అని దేవుణ్ణి ఒకవేళ వద్దు అన్న దానినే చేయటానికి దేవుణ్ణి పదే పదే నువ్వు ఒకవేళ అడుగుతున్నావా? దేవునికి ఇష్టము కాని దాన్నే 1-2 సార్లు దేవుని సన్నిధిలో అడిగి దాన్ని చేయటానికే ఒకవేళ నువ్వు ఇష్టపడుతూ ఉంటే బిలాములాగా నీవు నశించిపోయే గుంపులో వెళ్ళిపోతావు. అలా నువ్వు నశించిపోయే గుంపులోకి వెళ్లకుండా సత్యమును తెలుసుకుని, నిజమును తెలుసుకుని, మారు మనసు కలిగి నీవు నశించిపోయే గుంపులో ఉండకుండా రక్షణలో ఉండే గుంపులో ఉంచటానికే దేవుడు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. కొరాహు వలె ఒకవేళ తిరస్కారం కలిగి జీవిస్తున్నావా? దేవుని సన్నిధి అంటే తిరస్కరించటం, ఆరాధనని తిరస్కరించటం, లేదా దేవుని బిడ్డలను తిరస్కరించటం, దేవుని మాటను తిరస్కరించటం, వాక్యమును తప్పుగా తిరస్కరించే ఆలోచన కలిగి జీవించటం. ఎలాంటి ఆలోచనలు మనం కలిగి ఉంటున్నాం? దేవుడు చెప్పిన మాట సత్యము అని నమ్మాలే తప్ప దాన్ని మనం తిరస్కరించి మాట్లాడే వారిగా ఉండటానికి వీల్లేదు. అనిలో ఉంటే దేవుడు ఆ స్థితిలో నుంచి మార్చి సత్యమైన ఆయన వాక్కు ఏంటో నువ్వు గుర్తెరిగి తెలుసుకుని తిరస్కారములో నుంచి నువ్వు పశ్చాత్తాపపడి ఆయన సన్నిధిలో జీవించే వ్యక్తివిగా ఉండటానికి, నిన్ను మార్చటానికి దేవుడు శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చాడు. మరి ప్రియ దేవుని బిడ్డ, ఆఖరిగా మనం
తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎందుకు దేవుడు శరీరధారిగా ఈ లోకాల్లోకి వచ్చాడంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గనవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. హల్లెలూయా. ఎందుకు ఆయన రక్త మాంసాలతో పాలివాడిగా అయ్యి ఈ లోకంలో జన్మించవలసి వచ్చిందంటే, మరణ భయము చేత తన పిల్లలందరూ కూడా దాస్యము అనే కాడి క్రింద బ్రతుకుతున్నారు. మరణం అనే దాస్యము కాడి క్రింద వాళ్ళు బ్రతుకుతున్నారు. మరణం ఎప్పుడు ఏం చేస్తామోమని భయము చేత జీవిత కాలం అంతా కూడా మరణ భయమే. ఆ దాస్యం అనే కాడికి లోబడే వాళ్ళు జీవిస్తూ వస్తున్నారు. కనుక వారందరినీ ఆ మరణ భయములో నుంచి విడిపించటానికి, మరణపు ముళ్ళు విరిచివేయటానికి, మరణమా నీ ముల్లెక్కడా అని ఆ మరణపు ముళ్ళుని విరిచి మరణమును జయించి మనం ఉన్న బానిసత్వములో నుంచి ఆయన పిల్లలను విడిపించి మరణ భయము లేకుండా వాళ్ళు సంతోషముతో ఆనందముతో జీవించే వారిగా ఉండాలని యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో జన్మించటం జరిగింది. మరి ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో క్రిస్మస్ అనే ఆరాధన జరుపుకుంటూ ఉన్న నీవు ఎన్నో సంవత్సరాల నుంచి నీ జీవితంలో క్రిస్మస్ అనేది నువ్వు జరుపుకుంటూ ఉండొచ్చు. క్రిస్మస్ అనేది యేసు ఈ లోకములో జన్మించాడు అని జరుపుకునే దానికన్నా కూడా క్రీస్తు నాలో జన్మించాడు అని జరుపుకునే క్రిస్మసే నిజమైన క్రిస్మస్ అవుతుంది. కనుక అసలు మొదటిగా క్రీస్తు మనలో జన్మించాడా, క్రీస్తు మనలో ఉన్నాడా అనేది చాలా ముఖ్యమైన విషయం. ఒకవేళ క్రీస్తే గనక మనలో జన్మిస్తే మారు మనసు లేక నశించిపోయే వారిగా మనం ఉండం. మారు మనసు లేకుండా నశించిపోయే ప్రజలుగా మనం ఉండం. కానీ మారు మనసు లేక మనం నశించిపోతున్నామంటే క్రీస్తు మనలో జన్మించలేదు అని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు క్రీస్తు నీలో జన్మించాడా లేదా? ఏ విధమైన క్రియను కలిగి నీవు ఉంటూ ఉన్నావు? ఎలాంటి క్రియను కలిగి నీవు ఉంటూ ఉన్నావు? ఆలోచించు. ఒకవేళ క్రీస్తు నీలో గనక జన్మిస్తే కయీను వలె నువ్వు వ్యర్థమైన అర్పణను అర్పించవు, శ్రేష్టమైన అర్పణని అర్పించగలుగుతావు. బిలాము వలె లోక సంబంధమైన బహుమానం కొరకు పరిగెత్తావు, ఆత్మ సంబంధమైన బహుమానం కొరకే నువ్వు పరిగెత్తుతావు. కొరాహు వలె వాక్యమును తిరస్కరించి, దేవుని మాటను తిరస్కరించి, దేవుని ఆజ్ఞను తిరస్కరించే వ్యక్తివిగా నీవు ఉండవు. దేవుని మాటకు విధేయత కలిగి, దేవుని మాటకు లోబడి నువ్వు జీవించే వ్యక్తివిగా ఉంటావు. ఒకవేళ నీ జీవితంలో క్రీస్తు నీలో జన్మిస్తే నీ జీవిత నావలో క్రీస్తు ఉంటాడు గనక ఏనికి నువ్వు భయపడవు. ఏ సుడిగుండానికి, ఏ గాలివానికి, ఏ అలలకి, దేనికి నువ్వు భయపడవు, ధైర్యంగా ఉంటావు. ఎందుకంటే క్రీస్తు నీలో జన్మించాడు గనక. దేవుని బిడ్డ, మరి క్రీస్తు నీలో జన్మించాడుంటే నువ్వు మరణానికి భయపడే వ్యక్తివిగా నీవు ఉండవు. ఎందుకనంటే ఈ మరణం నన్నేం చేస్తే, క్రీస్తు నాలో జీవము కలిగిన వాడు, మరణమును జయించేవాడు నాలో ఉన్నాడు, మరణాన్ని ఆపగలిగిన వాడు నాలో ఉన్నాడు గనక దీనికి నేను భయపడవలసిన అవసరం లేదని, ఇక ఆ భయము నీలో లేకుండా నీ జీవిత కాలమంతా క్రీస్తుతో కలిసి సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని నువ్వు గడపగలుగుతావు. అందుకే యేసుక్రీస్తు ఈ లోకములో శరీరధారిగా జన్మించాడు. అదే క్రీస్తు నీలో జన్మించినదే నిజమైన క్రిస్మస్. కానీ ఏదో లోకములో ఆయన జన్మించాడని చేసుకునే క్రిస్మస్, అది ఆత్మ సంబంధమైన నిజమైన క్రిస్మస్గా దాన్ని మనం గుర్తించుకోలేము. దేవుడి మాటలు మన హృదయములో ఫలభరితంగా మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన నా ప్రియ పరలోకపు తండ్రి,
నీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నామయ్యా. అయ్యా, లోకములో జరుగుతున్న ఈ క్రిస్మస్ దినమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా కొరకే శరీరధారిగా నీవు ఈ లోకములోనికి దిగి వచ్చావు అయ్యా. అది ఒక గొప్ప సంతోషకరమైన, మేము ఆనందించటానికి మీరు కృప చూపిస్తూ వచ్చారు అయ్యా. మేము ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాం, మారు మనస్సు లేని వాళ్ళు నశించిపోతున్నారని వారిని రక్షించటానికే నీవు వచ్చావు. ఎంతోమంది ప్రభువా, వారి జీవిత నావలోకమనే సముద్రములో అలల చేత కొట్టబడుతూ, సుడిగుండములలో ఇరుక్కుపోతూ, అయ్యో ఎన్నో వేదనల చేత కొట్టబడుచు నాయన మునిగిపోయి భయముల చేత బ్రతుకుతూ ఉన్నప్పుడు, అపాయకరమైన స్థితిలో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ నావలోనికి నీవు వచ్చి ఆ నావలో సమాధానమును కలుగచేసి, సంతోషమును కలుగజేసి రక్షించటానికే శరీరధారిగా నేను వచ్చాను అని మీరు మాట్లాడారు ప్రభువా. అలాగే ప్రభువా నాయనా, కయ్యూను వలె తండ్రి శ్రేష్టమైన అర్పణ అర్పించక వేరే మార్గములో నడిచిన వారముగా, నాయనా బిలాము వలె లోక బహుమానాన్ని ప్రేమించి పరిగెత్తిన వారిగా, కురాహు వలె నీ ఆజ్ఞలను తిరస్కరించి, నీ మాటను తిరస్కరించిన వారిగా ఒకవేళ మేము నడుస్తూ నశించిపోతున్న వారిని అందరినీ నాయన శ్రేష్టమైన అర్పణ అర్పించే ఆత్మీయ జ్ఞానమును అనుగ్రహించటానికి అయ్యా, లోక బహుమానము శ్రేష్టమైనది కాదు అని తెలియపరిచి ఆత్మ సంబంధమైన బహుమానము కొరకు మేము పరిగెత్తే వారిగా చేయటానికి అయ్యా, కొరాహు వలె తండ్రి నిన్ను నామాన్ని తిరస్కరించే వారిగా కాక, నీ ఆజ్ఞలను మీరే వారిగా కాక, నీ ఆజ్ఞకు నీ మాటకు విధేయత కలిగి, నీ ఆజ్ఞకు లోబడి అయ్యా మేము జీవించేవట్లుగా తండ్రి మమ్మల్ని బ్రతికించటానికే ఈ లోకానికి శరీరధారిగా మీరు వచ్చారు ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. మేము మరణం అనే కాడి క్రింద నిత్యము భయముతో బ్రతుకుతూ ఆ దాస్యపు కాడిలో మేము మా జీవిత కాలమంతా జీవిస్తూ ఉన్నప్పుడు చూచినాయన మామూలే మేము శరీరధారిగా వచ్చి శరీరము చేత మరణమును జయించటానికి శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చి మరణపు ముళ్ళుని విరిచి జీవమును మాకు అనుగ్రహించటానికే శరీరధారిగా మీరు ఈ లోకములోనికి వచ్చారయ్యా. అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డ వారి జీవితాలలో కావలసిన నిజమైన మారు మనస్సు, నిజముగా క్రీస్తు వారిలో జన్మించి చేసుకునే క్రిస్మస్ ఆరాధన జరుపుకునే కృప ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించండి. ప్రతి బిడ్డ కూడా నాయన శ్రేష్టమైన నీ మార్గములో జీవిస్తూ నువ్విచ్చిన శుభప్రదమైన రక్షణను కొనసాగించుకుంటూ సంతోషకరమైన జీవితమును జీవిస్తూ ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరిచే నూతనమైన క్రిస్మస్ జరుపుకునే అనుగ్రహించబడేటట్లుగా, అనుగ్రహము పొందుకునేటట్లుగా వారి జీవితాలలో మీరే కార్యములు చేసి నశించిపోతున్న ప్రతి ఒక్కరిని మీరే మీ రక్షణలోనికి పిలిచి మీరే రక్షించి తండ్రి స్థిరపరిచి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నా పేరు పాస్టర్ సాల్మన్, జీసస్ షాలోమ్ ఫెయిత్ మినిస్ట్రీస్, ఫిరోజుగూడలో గత 2 సంవత్సరముల నుంచి దేవుని నామాన్ని ఘనపరుస్తూ అనేక మంది ప్రజలు ఆశీర్వదించబడటానికి ఘనముగా జరుగుతూ వస్తూ ఉంది. కనుక మీరందరూ దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆశీర్వాదం పొందాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం. అలాగే మీ అనుదిన ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకుని మీ సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపి మీరు ఆశీర్వదించబడాలని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆరాధన జరిగే సమయం సాయంత్రం 5:30 నుంచి మొదలవుతుంది. స్థలము బోయినపల్లి వెళ్ళే దారిలో ఫిరోజుగూడ బస్ స్టాప్లో దిగి లోపల రిథమ్ డ్యాన్స్ స్కూల్ అని ఉంది, దాని ఎదురుగా ఉన్న రోడ్లో ఈ చర్చి ఉంది. కనుక అందరూ రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎవరైనా సంప్రదించవాలంటే 9303034588 నెంబర్ నందు సంప్రదించగలరు. అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.